ఇంకా ఆధారాలతో చాలా విషయాలు భవిష్యత్తులో మాట్లాడతాము. దాంట్లో ఏమీ వెనక్కిపోయే సమస్య లేదు. ఈ నియోజకవర్గంలో అయితేనేమి, కడప జిల్లాలో అయితేనేమి, అన్నమయ్య జిల్లాలో అయితేనేమి, ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి అవినీతి జరిగిందో అన్నీ కూడా బయటికి తీసుకొచ్చే పరిస్థితులు ఉంటాయి. మేము ఎక్కడ వెనక్కిపోయే సమస్య లేదు. ఒక 10 నెలల కాలం అవకాశం ఇచ్చినాం. సరిదిద్దుకుంటారా, సక్రమంగా పరిపాలన చేసుకుంటారా? మీరు సరిదిద్దుకునే పరిస్థితులు లేవు. ఇంకా భయంకరమైన అత్యాశతో ఎప్పుడు ఉంటుందో పదవులు, ఎప్పుడు ఊడిపోతాయో పదవులు అనే చందంగా ఈరోజు పరిగెత్తండరు. డబ్బుల మీద ధ్యాసతో. డబ్బులు సంపాదిస్తే చాలే ఈ కాలంలో మనము ఈ రాజకీయం ఎన్ని రోజులు ఉంటుంది అని. రమేష్ రెడ్డి గారికి నమస్కారం. రమేష్ రెడ్డి గారు, మీకు ఈరోజు టీడీపీ పార్టీ అవినీతి కనిపిస్తుందా? మీరు 1994లో యువకుడుగా ఎంతో ఉత్సాహంగా ఉన్నందువలన ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మేము పిలిచి లక్కేటపల్లి టికెట్ ఇచ్చారు. ఆ రోజు మీరు గెలిచారు. యువకుడని చాలా సంతోషపడ్డారు అన్నగారు కూడా. తర్వాత మీ మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారు కూడా 4 పర్యాయాలు మీకు టికెట్ ఇచ్చారు. కానీ మీరు ప్రజల విశ్వాసం కోల్పోయి ఓడిపోతూ వచ్చారు. ఈ మధ్య కాలంలో గత ఎలక్షన్లో టికెట్ మార్చడం జరిగింది. దాన్ని మీరు ఉద్దేశపూర్వకంగా పార్టీ మారాడు. మీకు నచ్చలేదేమో, మారాడు, సంతోషమే. దాంట్లో ఎవరికి కాదనేది ఏం లేదు. వైసీపీలోకి వెళ్ళారు, అది మీ ఇష్టం, అని ఎవరు కాదన్ను. తర్వాత అక్కడ గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ, రామప్రసాద్ రెడ్డి గారు. మీ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత మీరు అవినీతి కనిపిస్తుందండి ఈ మధ్యకాలంలో. అంటే మీరున్న 25 నుంచి 30 సంవత్సరాలు అవినీతి తెలుగుదేశం పార్టీ కనిపించలేదా? ఆలోచన విమర్శించలేదా? అంటే మీకు టికెట్ ఇవ్వలేదు ఉద్దేశంతోనే మీరు ఇలా మాట్లాడడం అది సబబు కాదండి. మీరు విజ్ఞులు, ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నాయకులు. ఇది మీకు ఈ మాట అంటుంటే దయ్యాలు వేదాలు పరిగెడుతుందండి రమేష్ రెడ్డి గారు. కనుక ఇది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాము. మీరు మీ వైసీపీ పార్టీ ఉన్నటి వరకు మీరు ఎంతో ఆరుబాటని విమర్శించారు కదండి. అవినీతి పార్టీ, అక్రమ పార్టీ అని. మీరు ఆ పార్టీ చేస్తారది అవినీతి అంతా మాయమైపోయిందండి. వైసీపీ వాళ్ళు చేసిన అవినీతి అంతా మాయమైపోయి ఈరోజు మీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవినీతి చేసి కనిపిస్తుంది. ఓకేనండి, ఏదేమైనా కూడా పెద్దలు మీరు మొత్తం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. నా పేరు కొండా సుబ్బయ్య, కడప నగర ఉపాధ్యక్షుడు, టీడీపీ.